ఫ్రెండ్స్ ఇది OnePlus 12 5G లేటెస్ట్ ఫోన్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్ అండ్ 100x డిజిటల్ జూమ్ LTPO డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఇందులో ఇవి రెండు హైలైట్స్ అని చెప్పవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.82 ఇంచెస్ కర్వ్డ్ LTPO అమోలెడ్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. అది కూడా ప్రో XDR టెక్నాలజీ మీద బిల్డ్ అయి ఉంటుంది. ప్రో XDR డిస్ప్లే గురించి చెప్పుకోవాలంటే ఇందులో 1.073 బిలియన్ కలర్స్ అయితే చూడవచ్చు. అండ్ HDR కంటెంట్ చూస్తున్నప్పుడు బ్రైట్నెస్ అనేది 1600 నీట్స్ వరకు వెళ్తుందన్నమాట. దీని వలన వీడియోలో ఉన్న కలర్స్ అనేవి మరింత బ్రైట్ గా కనిపిస్తాయి. ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్. LTPO అంటే లో టెంపరేచర్ పాలిక్రిస్టలైన్ ఆక్సైడ్. వీడియో, ఇమేజెస్ అండ్ టెక్స్ట్ వంటి తక్కువ ఫ్రేమ్ రేట్ ఉన్న కంటెంట్ ను చూస్తున్నప్పుడు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనే 1 Hz కంటే తక్కువ రిఫ్రెష్ రేట్ కు లేదా మధ్యలో ఏదైనా రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. దీని వలన ప్రాసెసర్ పైన ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. సో బ్యాటరీ సేవ్ అవుతుంది అండ్ బ్యాటరీపై భారం అనేది తగ్గుతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సన్ లైట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. వీడియో విషయానికి వస్తే QHD ప్లస్ స్టన్నింగ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. మూవీ లవర్స్ కు ఇది చాలా బాగానే ఉంటుంది. డాల్బీ విజన్ అండ్ HDR10+ HLG సపోర్ట్ కూడా ఉంది. వీటితో పాటు DCI-P3 కలర్ గ్యామెట్ వైడ్ 1L1 సర్టిఫికేషన్ 2160 పల్స్ విత్ మోడ్యులేషన్ కూడా తీసుకొచ్చారు. వీడియో చూస్తున్నప్పుడు RGB కలర్స్ అనేవి చాలా నేచురల్ గా కనిపిస్తాయి, క్లియర్ గా కనిపిస్తాయి. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ అయితే తీసుకొచ్చారు విత్ డాల్బీ అట్మాస్. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కొత్త ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. మనం పాటలు వింటున్నప్పుడు కావచ్చు, మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, ఆ క్రిస్పీ సౌండ్ అనేది లేకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా వినిపిస్తుంది. ఈ ఫోన్ ఆక్వా టచ్ టెక్నాలజీతో వస్తుంది. వర్షం పడుతున్నప్పుడు కావచ్చు, చేతులు తడిగా ఉన్నప్పుడు కావచ్చు, స్క్రీన్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక డిజైన్ విషయానికి వస్తే అల్యూమినియం ఫ్రేమ్ బాడీని అయితే తీసుకొచ్చారు. రేర్ ప్యానెల్ గ్లాస్ ఫినిషింగ్ తోటి వస్తుంది. రైట్ సైడ్ ఓలియం అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్, బాటమ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే ని ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ సిమ్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ ఆప్షన్ తెచ్చి ఉన్నా చాలా బాగుండేది. లెఫ్ట్ సైడ్ రింగర్, సైలెంట్ అండ్ వైబ్రేట్ మోడ్ బటన్ అయితే తీసుకొచ్చారు. టాప్ వచ్చేసి NFC IR బ్లాస్టర్ అండ్ డ్యూయల్ స్టెరియో స్పీకర్ అయితే చూడవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 9.2 mm థిక్నెస్ అండ్ 220 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో కాన్ ఏంటంటే 3.5 mm ఎడ్జ్ జాక్ అయితే మిస్ అయ్యి. కెమెరా విషయానికి వస్తే హసల్ బ్లేడ్ కలర్ కొలాబరేషన్ కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. ల్యాండ్స్కేప్, ఫోటోగ్రాఫ్ అండ్ ఆబ్జెక్ట్ తీస్తున్నప్పుడు మొబైల్ ఫోటోగ్రఫీని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నైట్ టైం ఫొటోస్ తీస్తున్నట్టు అయితే ఫొటోస్ ను మరింత బ్రైట్ గా చూపించడానికి అండ్ నేచురల్ కలర్ అండ్ క్లియర్ కలర్ ఫొటోస్ ను తీయటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, సోనీ LYT-808 సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, సోనీ IMX581 సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ అయితే ఇందులో తీసుకొచ్చారు. విత్ డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే చూడవచ్చు. విత్ సోనీ IMX615 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సోనీ సెన్సార్ తో తీసిన ఫొటోస్ ఎలాగుంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక రేంజ్ లో ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా గురించి చెప్పాలి. దూరంగా ఉన్న వాటిని జూమ్ చేసి తీసినా కూడా చాలా క్లియర్ గా క్యాప్చర్ చేయగలవు. అలాగే ఇది వీడియో రికార్డింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంతో మనం షార్ట్ ఫిల్మ్స్ తీయచ్చు, లేదా లాగ్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేదా ఏదైనా ఇంట్లో చిన్న ఈవెంట్ ఉంది అన్న కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే వీడియో ఎడిటర్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. ఇక రికార్డింగ్ విషయానికి వస్తే రేర్ 8K 24 FPS అండ్ 4K 30 FPS 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రంట్ వచ్చేసి 1080 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కి సంబంధించిన కొన్ని శాంపుల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సోనీ సెన్సార్స్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా ఫొటోస్ కూడా ఒక లెవెల్లో ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4 nm తో బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 3.3 GHz గా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 750 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. హెవీ గేమర్స్ కూడా ఇది చాలా బాగానే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మొబైల్ హీట్ ను తగ్గించడానికి డ్యూయల్ వేపర్ చాంబర్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్ కూడా స్మూత్ గా ఉంటుంది అండ్ LPDDR5X RAM టెక్నాలజీ, UFS స్టోరేజ్ 4.0 అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 4 OS అప్డేట్స్ అండ్ 5 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక OS విషయానికి వస్తే ఆక్సిజన్ OS తో వస్తుంది. బ్లోట్వేర్ కూడా ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ విషయానికి వస్తే 5400 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. 100 వాట్స్ సూపర్ ఊక్ చార్జర్ ని ప్రొవైడ్ చేశాము అంటున్నారు, బట్ సపోర్ట్ చేసేది 80 వాట్స్ మాత్రమే. 0
టు 100% ఛార్జ్ అవ్వడానికి 26 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. అడిషనల్ గా బ్లూటూత్ 5.4 అండ్ వైఫై 7 IP65 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో చూడవచ్చు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 12GB ప్లస్ 256GB 65,000 రూపాయలు, 16GB ప్లస్ 512GB 70,000 రూపాయలు ఉంటాయి. ఈ ఫోన్స్ మీకు అమెజాన్ లో అందుబాటులో ఉంటాయి. కూపన్ వాల్యూ అండ్ కార్డ్ ఆఫర్ ఇలాంటి ఆఫర్లు అయితే చాలానే ఉంటాయి. ఈ ఫోన్స్ కి సంబంధించిన లింక్ ను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.